సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో పనిచేసే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ నుంచి విడుదలైన కానిస్టేబుల్ డ్రైవర్ మరియు కానిస్టేబుల్ డ్రైవర్ పంప్ ఆపరేటర్ పోస్టుల వివరాలు మీకు ఇక్కడ తెలియజేస్తున్నా. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి 10th పాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మనం అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఎక్కడెక్కడ పోస్టింగ్ ఉంటుందో మరియు ఇతర వివరాలన్నీ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఈ జాబ్స్ సిఐఎస్ఎఫ్లో కానిస్టేబుల్ డ్రైవర్గా వస్తే మనం ఎక్కడెక్కడ జాబ్ చేయాల్సి ఉంటుందంటే ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్స్ గవర్నమెంట్ సంబంధించి ఉంటాయి కదా, అంటే ఇస్రో, హెచ్ఏఎల్, డిఆర్డిఓ, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, సెంట్రల్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు వంటి ముఖ్యమైన ఇన్స్టిట్యూట్లో పనిచేయాల్సి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వివిధ ముఖ్యమైన సంస్థలకు ఈ పోస్టింగ్ ఇస్తారు. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వివరాలు చూద్దాం. నోటిఫికేషన్ విడుదల తేదీ 3rd February 2025. 3rd February రిలీజ్ అవుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి 3rd February నుంచినే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చి 4th March 2025. ఇందులో మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే కానిస్టేబుల్ డ్రైవర్ 845 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ డ్రైవర్ పంప్ ఆపరేటర్ 279 పోస్టులు అయితే ఉన్నాయి. కేటగిరీస్ వైజ్ చూసుకుంటే అన్రిజర్వ్డ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్మెన్స్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇక్కడ ఈ టేబుల్లో ఇచ్చారు. కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక శాలరీ వివరాలు చూస్తే బేసిక్ పే వచ్చేసి 21,700. ఇతర అలవెన్సెస్ అండ్ ఇయర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్సెస్, ఇలా రకరకాల అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే 45,000 పైగా శాలరీ ఉంటుంది. 8th PRC తర్వాత ఈ మొత్తంలో మరింత పెరగవచ్చు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ పిఆర్సీని అయితే ఇంప్లిమెంట్ చేస్తుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మాత్రమే. ఇక ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలి. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సెలక్షన్ ప్రొసీజర్ సంబంధించి చూస్తే మొదటిగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, తర్వాత డాక్యుమెంటేషన్, తర్వాత ట్రేడ్ టెస్ట్, తర్వాత రిటన్ ఎగ్జామినేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటన్ ఎగ్జామినేషన్ OMR బేస్డ్ కంప్యూటర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారని ఇక్కడ మెన్షన్ చేశారు. రిటన్ ఎగ్జామినేషన్ బై లాంగ్వేజ్లో ఉంటుంది, అంటే హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే క్వశ్చన్ పేపర్ ఇస్తారు, తెలుగులో క్వశ్చన్ పేపర్ ఉండదు. ఓకే, ఈ జాబ్స్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరూ అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి, ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం లేదు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూస్తే కనీసం 10th పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ లైసెన్స్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మోటార్ సైకిల్ విత్ గేర్ లైసెన్స్ ఉండాలి. కనీసం 3 సంవత్సరాల డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక ఏజ్ విషయానికి చూస్తే 21 years నుంచి 27 years మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.
ఇంకా ఇక్కడ టాటూ నిబంధనలు కూడా ఉన్నాయి. శరీర భాగంలో టాటూ 1/4 భాగం కన్నా ఎక్కువ ఉండకూడదు. కొన్ని ట్రెడిషనల్స్ వాళ్ళకైతే మినహాయింపు ఉంటుంది. ఈ టాటూ నిబంధనల్ని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ PET అది ఏంటంటే 800 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. 3 నిమిషాల 15 సెకండ్లో పూర్తి చేయాలి. లాంగ్ జంప్ 11 అడుగులు 3 టైమ్స్ అవకాశం ఉంటుంది. హై జంప్ 3 అడుగుల 6 అంగుళాలు, దీనికి కూడా 3 టైమ్స్ అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ PST జనరల్ SC OBC అభ్యర్థులకైతే కనీస హైట్ 167 సెంటీమీటర్స్, ఛాతీ వచ్చేసి 80 సెంటీమీటర్స్, గాలి పీల్చినప్పుడు 85 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి. ST అభ్యర్థులకు కనీస హైట్ 160 సెంటీమీటర్స్, ఛాతీ వచ్చేసి 78 సెంటీమీటర్స్ ఉండాలి. గాలి పీల్చినప్పుడు 83 సెంటీమీటర్స్కి ఎక్స్పాండ్ అవ్వాలి అని ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ వచ్చేసి మీరు మీ సర్టిఫికెట్ మరియు సంబంధిత డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ట్రేడ్ టెస్ట్, లైట్ వెహికల్ డ్రైవింగ్ టెస్ట్ 50 మార్క్స్కి ఉంటుంది. 25 మార్క్స్ క్వాలిఫైయింగ్. హెవీ వెహికల్ డ్రైవింగ్ టెస్ట్ 50 మార్క్స్ ఉంటుంది. 25 మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్. మోటార్ మెకానిజం నాలెడ్జ్ టెస్ట్ 30 మార్క్స్కి ఉంటుంది. 50 మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్గా ఇక్కడ ఇచ్చారు. దీని తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT. ఇది వచ్చి జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్, డ్రైవింగ్ సంబంధిత దాంట్లోనూ ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్లోనూ మొత్తం 100 మార్క్స్కి ఈ CBT టెస్ట్ ఉంటుంది. టైం వచ్చేసి 120 మినిట్స్గా ఇచ్చారు. దీని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, ఫైనల్ మెడికల్ టెస్ట్ తర్వాత పోస్టింగ్ అనేది ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్లో చూసుకున్నట్లయితే CISFని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ని దేశవ్యాప్తంగా 8 జోన్లుగా డివైడ్ చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ ఇది సౌతర్న్ కిందకి రావడం జరుగుతుంది. సౌతర్న్ సెక్టార్కి సంబంధించి అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా రిక్రూట్మెంట్ చేయబడుతుంది. ఇక అప్లికేషన్ ఫీజు చూస్తే 100 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీ ఉంటుంది. SC ST ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వారందరూ 100 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాలి. ఇక ఎగ్జామినేషన్ సెంటర్లు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రధాన నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.